ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. వాక్యం చదువుకుందాము. మొన్న ఆదివారం నాడు ఈస్టర్ పండుగ చాలా ప్రాంతాల్లో చాలా మందిరాల్లో ప్రభు యొక్క పునరుద్ధాన పండుగ మనము చేసుకున్నాము. యేసు ప్రభు పునరుద్ధానుడైన దేవుని మనము ఘనపరుచుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరుతనము, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తియు బలమునై ఉన్నది. హల్లెలూయా. సిలువను కూర్చిన వార్త. ప్రపంచంలో ఎన్నెన్నో వార్తలు ఉంటాయి, చాలా వార్తలు ఉంటాయి ప్రపంచంలో. ప్రజలు ఎంత అజ్ఞానంగా ఉంటున్నారో చూసారా? ఈ సిలువ ఎంత గొప్పది, ఈ సిలువ యొక్క విలువ తెలియటలేదు మనుషులకి, వెర్రితనంగా చూస్తున్నారు. ఒకానొక రోజున గుండె కొట్టుకుని ఏడ్చే రోజు రాబోతుంది. సిలువ యొక్క విలువేంటో, ప్రభు యొక్క విలువేంటో అప్పుడు తెలుస్తుంది. అసలు యేసు ప్రభువు రావటం ఏంటి, సిలువ వేయబట్టం ఏంటి, ఆయనకి మేకులు కొట్టడం ఏంటి, ఆయన కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, సాక్షాత్తు ఆయన దేవుడు అయితే ఎందుకు ఇలా చేశారని చాలామంది మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. తెలిస్తే అలా మాట్లాడరు కదా. కాబట్టి లేఖనములు నెలవేరు ప్రకారంగా ఇర్మియా ప్రవచనాలు, యెషయా గారి ప్రవచనాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథముల ప్రవచనాలని నెలవేర్పు చెందాయి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దుర్మార్గులమును, దుష్టులమును, పాపులమైన మన కొరకే వచ్చాడు. ఆయన సింహాసనం లేదనుకుంటున్నారా? యేసు ప్రభు వారికి పరలోకములో పెద్ద సింహాసనం ఉంది, గొప్ప సింహాసనము. దేవదూతల మహిమ ఘనత ఉంటుంది అక్కడ. దేవదూతలు ఆయనని ఘనపరుస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. సాక్షాత్తు సృష్టికర్త, భీకరుడు, భయంకరుడు, ఆయన ఆదిశక్తి స్వరూపుడైన దేవుని కుమారుడు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండి మహాభాగ్యము, మహాభోగము, సర్వప్రపంచాలన్నీ పాలించే దేవుడు, ఆ దేవుని కుమారుడైన అసలు భూలోకానికి రావాల్సిన పని ఏంటంటున్నాను ఆయనకి. మనమేమన్నా పెద్ద గొప్పవాళ్ళమా? మనం గొప్పవాళ్ళం కాదు. ఈ నరలోకంలో మానవులు ఎలా ఉన్నారండి? మనుషులు ఏమైనా పరిశుద్ధుల? దుర్మార్గం, అక్రమం, అన్యాయం, భయంకరమైనటువంటి జీవితాలు మనవి. పాపులము మనము, భయంకరమైన పాపముతో నిండి ఉన్నాం. పాపం అంటే ఎంత ఘోరమైనా తెలుసా? చెడు వాసన, చెత్త కంటే విలువలేనుడు మనం. పనికిరాని చెత్తకి ఉపయోగపడతామేమో, పనికిరాము మన భక్తికి, పనికిరాము మన దేవునికి. దేవుడంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మానవులు పరిశుద్ధంగా ఎక్కడున్నారు? మనుషులందరూ భయంకరమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, అసూయ, పగ, ద్వేష, నరహంతకులు, పాపులు, వ్యభిచారులు, దొంగలు, ఈ దుర్మార్గమైనటువంటి భయంకరమైన లోకానికి ఆయన ఎందుకు దిగి వచ్చాడు? అసలు ఆలోచన చేయండి. ఆయనకు లోకం లేదా? సర్వలోకాలకి అధికారి ఆయనే. పరలోకంలో ఆయనకి సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గర 24 పెద్దలు ఉన్నారు. దేవదూతలు ఆయన మహిమపరుస్తూ ఉంటారు, కొనియాడుతూ ఉంటారు. సర్వలోకాలు కూడా అధిపతి అయిన దేవుడు, అంత గొప్ప దేవుడు ఈ పనికి మాలిన లోకములోనికి ఎందుకు రావాలి? మంచి లోకం కాదు ఈ నరలోకం. మనమెవరమో మంచివాళ్ళం కాదు. ఎందుకు వచ్చాడు? అర్థం చేసుకోండి. ప్రేమ, మన మీద పెంచుకున్న ప్రేమ. మనము చెత్తతో సమానం. మనమేమన్నా పరిశుద్ధులమా? విలువ లేని మానవుల దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన ఒకసారి ఏమంటాడో తెలుసా? అబ్రహాముకి సంతానం లేదంటే ఆ రాళ్ళతో నేను మాట్లాడితే రాళ్ళు అబ్రహాముకి సంతానం పుట్టిస్తాయి. మనం అవసరం లేదు దేవుడికి. ఆయన ఒక్క మాట సెలవిస్తే కోట్ల ప్రజలు పుడతారు. రాళ్ళలోంచి పుట్టుకొస్తారు, చెట్లలోంచి పుట్టుకొస్తారు, సముద్రంలో నుండి పుట్టుకొస్తారు. అంత శక్తిమంతుడు. అలాంటి దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని ఆలోచన చేసుకోండి. సిలువ ఏదో వెరితనంగా కనబడుతుందా మీకు? సిలువ విలువ తెలియదు, ప్రభు యొక్క విలువ తెలియదు. అందుకని దుర్మార్గమైనటువంటి ఈ మనుషుల మధ్యకి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? కొట్టించుకోవటానికి, తిట్టించుకోవటానికి, చంపడానికి, భయంకరంగా హింస అనుభవించడానికి. చేతగాని దేవుడు అనుకుంటున్నావా? ఒక బుద్ధిహీనుడు అంటూ ఉంటాడు మాటికి యేసు ప్రభుని తిడితేనే కానీ వాడికి రోజు గడవదు. దుర్మార్గులు అలా తిడుతూనే ఉంటారు. మానవత్వం లేనివారు తిడుతూనే ఉంటారు. అర్థం కాదు. చెత్తతో సమానమైన ఈ మనుషుల మధ్యకి ఎందుకు వచ్చాడో తెలుసా? చూడండి,
మనకు రక్షణ ఇవ్వాలని వచ్చాడు, మనకు ఒక స్థాయిని ఇవ్వాలని వచ్చాడు, మనకు ఒక విలువనివ్వాలని వచ్చాడు, మనలను గొప్పవాళ్ళుగా చేయాలని వచ్చాడు. ఆయన సింహాసనం వదిలిపెట్టేశాడు, పరలోకాన్ని వదిలిపెట్టేశాడు, తండ్రిని వదిలిపెట్టేశాడు, దేవదూతలందరినీ కూడా వదిలిపెట్టి తన్ను తాను రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. శక్తులతో రాలేదు, అధికారంతో రాలేదు, సామాన్య మానవుడలాగే ఇక్కడికి దిగి వచ్చాడు. మనం ఏదైనా మార్కెట్లోకి వెళ్తే మంచి వస్తువులు కొనుక్కుంటామే, మంచి వారితో స్నేహం చేస్తాము, మంచి పదార్థాలు కొనుక్కు తింటాము, ప్రతిదీ కూడా మనకు మంచి కావాలి, మంచి కావాలి, మంచి కోసం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి మనం ఏమైనా మంచివాళ్ళమా? ఈ భూలోకంలో ఉన్న మానవులు ఏమైనా మంచివాళ్ళ? ఏమైనా పరిశుద్ధులా? నీచమైన మన జీవితాలు, కంపు కొట్టే మన జీవితాలు, హేయమైన మన బ్రతుకులు. ఆయన ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు? ఆయనకి జనాంగం లేక ఎన్నుకున్నాడా? అదే, ఆయనకేమన్నా వెర్రివాడు కాదు. ఆయనలో ఉన్న ప్రేమ గొప్పది. ఎంత ప్రేమో తెలుసా? ఆ ప్రేమను ఎవరు వర్ణించలేరు. ఆయన మన మధ్యకు వచ్చాడు అంటే కేవలం పనికి మాలిన మన జీవితాలకి విలువనివ్వడానికి వచ్చాడు. మనల్ని చెత్తలో పడైతే కూడా మనం పనికి రామండి. చెత్తలోనూ పాపములోను మరణములో కొట్టుకుపోతున్న మనకు ఒక జీవితమును, మనకు ఒక వెలుగును, మనకు ఒక విలువను, మనకు ఒక గొప్ప హోదాని ఇవ్వడానికి వచ్చాడు. తెలుసా నీకు? గొప్ప హోదాని ఇవ్వడానికి వచ్చాడు ప్రభువారు. నశించిపోతున్న మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన గాయాలు కట్టాడు. మన దోషములు, మన అపరాధములు, మన పాపములు, మన నేరములన్నీ కూడా ఆయన శరీరం మీద వేసుకున్నాడు. అందుకే ఆయన త్యాగం చేశాడు. శిలువ యాగం, శిలువ యజ్ఞం. ఆ శిలువలో మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆ శిలువలో మన కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తం వల్లనే పనికి రాని మానవులకు విలువ వచ్చింది. విలువ లేని మనిషికి విలువనివ్వడానికి ఆయన పరిశుద్ధ రక్తం భూలోకంలో కార్చవలసి వచ్చింది. రక్తం కారిస్తేనే కానీ మానవులకు రక్షణ కలగదు. పరిశుద్ధ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు రక్తము కార్చకపోతే మనిషి పరిశుద్ధుడు కాలేడు. అపరిశుద్ధులమైన మనలను, అపరిశుద్ధులైన మనవులను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన రక్తముతో మనల్ని కడిగేశాడు. దేవుని స్తోత్రం. ఎంత త్యాగం అండి, ఎంత విలువండి. ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. సర్వలోకాలు పరలోకమును విడిచిపెట్టి వచ్చాడు. పరలోక ఘనతను విడిచిపెట్టి వచ్చాడు. పరలోకంలో దేవదూతలు ఆయనని దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో కొనియాడుతున్నారు. సముద్రం ఆయన కొనియాడుతుంది. గాలి, నీరు, అగ్ని, సూర్య, చంద్ర, నక్షత్రములు, సకల జీవ కోటి ప్రాణులు, పర్వతములు, భూమి ఆకాశములు, సర్వము, ఈ లోకములో ఉన్న సమస్త శక్తులన్నీ కూడా ఆయనను గణపరుస్తున్నాయి. విలువ తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చాలా నోటికి ఎంత అజ్ఞానంగా ఉన్నారో చూడండి. ఆయన ఏమైనా మనలాంటి మానవ మాతృడా? అలాంటి మానవ మాతృడైతే చనిపోయి 3వ రోజున మరణమును ఎలా ఓడిస్తాడు? ఈ ప్రపంచంలో, ఈ లోకములో మరణాన్ని ఓడించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చెప్పండి. తన ప్రాణము పెడతానని వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ప్రజల కొరకు, పాపుల కొరకు, పనికి మాలిన మానవుల జాతి కోసం ఈ ప్రపంచంలో నశించిపోతున్న సకల మానవ జాతిని రక్షించడానికి విలువలేని మానవులకు, పనికి మాలిన మనుషులకు చెత్తగైనా విలువ ఉందేమో కానీ మనల్ని తీసుకెళ్లి చెత్త కుండిలో పడిసే విలువలేని అంతటి స్థితిలో ఉన్న వాళ్ళని మనల్ని కావాలని కోరుకున్నాడు. మనకి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మనకి విలువనివ్వడానికి వచ్చాడు. మనలను ఒక హోదా ఇవ్వాలని వచ్చాడు. మనందరినీ తీసుకువెళ్ళి ఆయన పరలోక విందులో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. పరలోకంలో దేవుని యొక్క సింహాసనం, ఆ పరలోకంలో దేవుని యొక్క బల్ల దగ్గర ఆయన వివాహ మహోత్సవములో ఆయన మనతో పాటు ఉండి విందు చేయాలని, మనము దేవుని గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి, గొప్ప దేవుని విందులో మనం పాలు పొందటానికి మనకు గొప్ప అర్హతనిచ్చిన దేవుడు. అర్హత లేని మనకు అర్హతనిచ్చాడు. బ్రతుకు లేని మనకు బ్రతుకునిచ్చాడు. చూసారా? విలువ లేని మన బ్రతుకులకు విలువనిచ్చాడు ఆయన. పరిశుద్ధత లేని మన బ్రతుకుల మీద ఆయన పవిత్ర రక్తమును సిందించి కడిగి పవిత్రపరిచి మనలను పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. ఇంత త్యాగం ఎవరైనా చేశారా? ఆయన సిలువ ఇలువ ఏమైనా తెలుస్తుందా? చేతకాని దేవుడు కాదు. చేతకాని దేవుడు కాదు. కేవలం నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు పాపులు, నా ప్రజలు నశించిపోవటం నాకు ఇష్టం లేదని చెప్పి సింహాసనమును వదిలిపెట్టి, పరలోకమును వదిలిపెట్టి, సమస్తమైన అధికారమును వదిలిపెట్టి రిక్తునిగా వచ్చాడు. నువ్వు తిడితే తిట్టించుకున్నాడు, కొడితే కొట్టించుకున్నాడు, తన్నితే తండించుకున్నాడు, హింస కాండను అనుభవించాడు నా ప్రభువు. ఎవరి కోసం? బుద్ధిహీనులైన మన కోసమే, మన మానవ జాతి కోసమే ఆయన ఇంత శ్రమను అనుభవించాడు.
ఒకరోజు చూస్తావు కదా, లోకమంతమైపోవస్తుంది. లోకాంతములో ఆయన పరిస్థితి ఏంటో చూడబోతున్నాం. అతి త్వరలో ప్రభు రెండవ రాకడ రాబోతుంది భూలోకములో. ఆయనను చూసి ఆయనను పొడిసిన వారు రొమ్ము రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజు వస్తుంది. ఆయన భీకర స్వరూపాన్ని చూసి, ఆయన అగ్ని కనులను చూసి ఆయన రాబోతున్నాడు. ఆయన లోకానికి రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడలో చూస్తారు అందరూ కూడా. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు. దేవునికి స్తోత్రం. ప్రభువు చెప్పుతున్న మాట, దయచేసి మీకు ఇష్టమైతే నమ్ముకోండి, లేకపోతే మానేయండి, కానీ పనికి మాలిన మాటలు అనటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆయన త్యాగం, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన తేజస్, ఆయన పరిశుద్ధత ప్రపంచంలో ఎవరికి లేదు. ఆయన ఒక్కడే మహాత్యాగం చేసినటువంటి దేవుడు. విలువ లేని మానవులకు విలువనిచ్చిన దేవుడు. అర్హత లేని మన బ్రతుకులకు పరలోకమును అర్హతనిచ్చాడు. ఎంత గొప్ప విలువనిచ్చాడు. ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా ఆయన రాజ్యములో దేవునితో మహావిందులో పాలు పొందుతారు. ఆ మహావిందులో పాలు పొందటానికి నరుడు ఏమైనా అర్హుడా? ఎవరమో అర్హులము కాదు. అంత అర్హతనిచ్చాడు, అంత పవిత్రత పరిచాడు, అంత విలువనిచ్చిన దేవుడు. కాబట్టి ప్రభు యొక్క విలువ తెలియక చాలామంది ఎన్నెన్నో రకాలుగా అనుకుంటున్నారు. దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చూసారా, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమను ఎవరు విలువ కట్టలేరు. చూసారా, మనల్ని ప్రేమించి వారిని మనం ప్రేమిస్తాం. మనల్ని ద్వేషించే వారిని మానవుడు ప్రేమించడు. అలాంటిది ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని అడిగాడు ఆయన సిలువలో. కారణమేంటో తెలుసా? కొడుతూ తిడుతూ తన్నుతూ కొడుతూ ఉంటే, రక్తపాతములు ఆయన దొల్లిస్తూ ఉంటే, కాళ్ళతో తన్నుతూ ఉంటే, హింస పెట్టిన ఈ మానవ జాతిని ప్రభు ఏమన్నాడో తెలుసా? తండ్రి ఏమి చేయుచున్నారో వీరెరుగరు. క్షమాపణ ప్రార్థన చేశాడు తండ్రికి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, భూలోకంలోకి ఎంతోమంది వచ్చారు. ఇలాంటి సద్గుణములు, ఇలాంటి త్యాగము, ఇలాంటి గొప్ప కార్యం ఎవరైనా చేశారా? ఆయన శిలువ యాగం, ఆయన ప్రాణమును మన కొరకు ధారపోశాడు. ఆయన ఆఖరి బుట్టి వరకు తన రక్తమును కార్చాడు. ఆయన తన స్వరూప్యమును మనకిచ్చాడు. పనికి మాలిన మన బ్రతుకును ఆయన తీసుకున్నాడు. కంపు కొట్టే మన జీవితానికి శిక్షను ఆయన అనుభవించాడు. నీ శిక్ష, నా శిక్ష, మానవ జాతి మీద ఉన్న ప్రతి శిక్ష దండన ఆయనే భరించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి ప్రతి మనుషుడు కూడా భక్తి చేయాలి. దైవం ఏంటో తెలుసుకోండి, పరిశుద్ధత ఏంటో తెలుసుకోండి, నీతి ఏంటో తెలుసుకోండి, త్యాగం ఏంటో తెలుసుకోండి. ఆయన మహిమ, ఆయన ప్రభావములు అతి త్వరలో చూడబోతున్నారు. ఆమేన్. ప్రభువు మీకు తోడై ఉండునుగాక. ప్రజలందరినీ ప్రభు రక్షించునుగాక. ఆమేన్.